కర్ణాటకం. మంగళూరులో నినాదాల మంటలు, కేసీ వేణుగోపాల్ ఎదుట గళమెత్తిన డీకే వర్గం. అనంతరం సిద్ధరామయ్య మద్దతుదారుల నినాదాలు. కర్ణాటకలో అధికార మార్పిడి వివాదం ఇంకా సద్దుమణిగినట్టు కనబడడం లేదు. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ చర్చలతో వివాదానికి బ్రేకులు పడ్డాయని సంకేతాలు ఇచ్చిన వారి మద్దతుదారులు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మంగూరు విమానాశ్రయం ఇరు వర్గాల బల ప్రదర్శనకు వేదికగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 38,000 ఇస్తేనే మ్యూటేషన్, రైతును డిమాండ్ చేసిన వీఆర్ఓ. సోషల్ మీడియాలో ఆడియో వైరల్. పొలం మ్యూటేషన్కు వీఆర్ఓ రైతును లంచం అడిగిన ఘటన అనంతపురం జిల్లా నారసల మండలం దుగుమరిలో జరిగింది. డూమరి రెవెన్యూ గ్రామ పరిధిలో రంగాపురానికి చెందిన రైతు నాగార్జునకు సర్వే నెంబర్ 90/2లో 4 ఎకరాల పొలం ఉంది. దీని మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా వీఆర్ఓ వెంకోబరావు రైతును 38,000 ఇస్తే మ్యూటేషన్ సంతకం చేస్తానని తెగేసి చెప్పారు. నాగార్జున 10,000 ఇవ్వడానికి సిద్ధపడినప్పటికీ వీఆర్ఓ ససేమిరా అన్నారు. తహసీల్దార్ ఆర్ఐకు మీరు ఏమి ఇచ్చుకుంటారో నాకు తెలియదు, నాకు మాత్రం 38,000 ఇస్తేనే సంతకం పెడతా, గతంలో 10,000 ఇచ్చారు, అది కూడా ఆర్ఐకి ఇచ్చాను, నా సొంత డబ్బు 5,000 ఖర్చు పెట్టుకున్నా, మధ్యలో మేడంకి 3,000 ఇచ్చా, మొత్తం మీద దాదాపు 18,000 ఖర్చు పెట్టుకున్నా, ఇప్పుడు మీరు 38,000 ఇస్తేనే సంతకం పెడితే ఇంకా మున్ముందు మీకు చాలా పని ఉంటుంది, ఆ పని అంతా ఫ్రీగా చేస్తా, డబ్బు ఇవ్వకుంటే ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళినా పెండింగ్ పెట్టిస్తా అని వీఆర్ఓ రైతును ఫోన్లో బెదిరించారు. ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతులు నాగార్జున వెంకటపతి మీడియా ముందుకు వచ్చారు. వీఆర్ఓ వెంకోబరావు లంచం డిమాండ్ చేసిన మాట వాస్తవమని చెప్పారు. అంశంపై తహసీల్దార్ స్పందిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన ఆడియో విన్నామని, వీఆర్ఓను విచారించక వాయిస్తుంది కాదని చెప్పారన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. బెట్టింగ్కి బానిసై అప్పులు ఎక్కువ